ప్రైజ్లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకొని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానించేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీ యొక్క పునరుత్థాన దినం రోజున ఆయన మీ యొక్క పరిశుద్ధ దినాన ఆయన మీ యొక్క పాదాల చెంత చేరి కొద్దిసేపు మిమ్మల్ని స్తుతించి కీర్తించి మైపరిచి ఘనపరిచి మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోచుండగా ప్రభు వాక్యమై ఉన్న దేవ మీ నాతో మాతో అందరితో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేడైన క్రీస్తు నామములో వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో మనవులు అన్నీ నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. అందుకు సౌలు, దావీదు నాయన, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో నేను ఇక్కడ తన శత్రు అయినటువంటి సౌలును కూడా ఆ యొక్క దావీదు క్షమించి అవకాశం వచ్చినప్పటికి కూడా ఆయన చంపక విడిచిపెట్టినప్పుడు ఆయన శత్రువు కూడా ఆయన్ని దీవిస్తున్నాడండి. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు ఆశీర్వాదము పొందుదువు. ఏమంటున్నాడండి ఇక్కడ? నీవు ఆశీర్వాదము పొందుదువు, నీవు ఘనకార్యములు పనుకొని అందులో విజయము పొందుదువు అంటున్నాడు. ఎవరి ద్వారా ఘనకార్యాలు? మన జీవితంలో దేవుడి పట్ల విజేత కలిగి ఉంటే ఆయనే మనకి ఘనకార్యాలు చేయించడానికి శక్తివంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనే మనలను ఆశీర్వదించి జీవించే కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చును, గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందుదువు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, గాయపడిన తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. కన్నీరంతా తొడచును, కనుపాపవలె కాపాడున్. కన్నీరంతా తుడచును, కనుపాపవలె కాపాడున్. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను